గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనకు మరోసారి అవకాశం కల్పించాలని గొల్లగూడెం సర్పంచ్ అభ్యర్థి మునిగే సుజాత నవీన్ కుమార్ గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం నాడు గొల్లగూడెం గ్రామంలోని వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మునిగే సుజాత నవీన్ మాట్లాడుతూ 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తన భర్తను ఆశీర్వదించి గెలిపించిన దగ్గర నుండి గ్రామ పంచాయతీలో ప్రతి వీధిలో సిసి రోడ్డు, సిసి డ్రైన్ నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీలో నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు ఎంతగానో కృషి చేశానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు నియోజకవర్గంలోనే గొల్లగూడెం గ్రామానికి అత్యధికంగా 48 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున 4,80,000 రూపాయలు ఇప్పించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమాలు రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, పెన్షన్లు గ్రామ ప్రజలకు సకాలంలో అందించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు మల్లన్న గుడి దగ్గర కళ్యాణ మండపం ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో ఉంటున్న తమకు సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో విద్య, వైద్యం, రహదారుల నిర్మాణం మెరుగుపరచడానికి ప్రజల సహకారంతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నవీన్ కుమార్, నేను గొల్లగూడెం గ్రామ నూతన సర్పంచ్గా 2019లో ఎన్నికయ్యాను. ఈ 7 ఏళ్ల లోపల ప్రజలకు అన్ని విధాలుగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 76 లక్షలతో వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని కూడా 48 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున 4,80,00,000 తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా వీధి లైట్లు, మళ్ళీ మంచినీటి నిర్వహణ, ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠధామం, పల్లె ప్రగతి, ఇవన్నీ భవనము, సీసీ రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. అందరికీ అందుబాటులో కూడా ఉండడం జరిగింది. 7 ఏళ్ల లోపల నన్ను గెలిపించినట్టే నా భార్యను కూడా గెలిపించి బ్యాట గుర్తుకు ఓటేయగారని చెప్పేసి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను. అదేవిధంగా మన విలేజ్లో ఉన్న మల్లన్న గుడి దగ్గర కళ్యాణ మండపము మరియు స్కూల్ కోసం స్థలం లేకపోతే స్థల సేకరణ చేసి మల్లన్న గుడి కళ్యాణ మండపంకు 5 లక్షలు, స్కూల్కు 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా 15 లక్షలు పెండింగ్లో ఉన్న దానికి గవర్నమెంట్ దగ్గర మేము అప్లికేషన్ పెట్టి సిఫారసు చేసి ఉన్నాము. అవి కూడా తొందరలో పూర్తి చేస్తాను. చేసిన పనులను అభివృద్ధిని చూసి నాకు ఓటేయగారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను.